ఈరోజు వీళ్ళ ఇళ్లకు వెళ్లి పుష్కరాల్లో స్నానం చేసేందుకు వెళ్లిన 5 మంది చిన్నారులు, 5 మంది డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇవాళ మన మధ్యలో నుంచి దూరం అయ్యారు అనంటే దానికి మన ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టారు. పెట్టి ఏటూరు పుష్కర్ ఘాటుకు దారి ఇటు అని చెప్పి ఈ మాదిరిగా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి దారి చూపించారు. పుష్కర్ ఘాట్ ఇక్కడ అని చెప్పి ఈ మాదిరిగా దారులు చూపించి ఈ మాదిరిగా ఫ్లెక్సీలు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ లీడర్లు తీసుకోమా పరమన్నా, ఈ మాదిరిగా ఫ్లెక్సీలు పెట్టి ఈ మాదిరిగా దారులు చూపిస్తా ఉన్నారు. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన పుష్కర్ ఘాట్కు సంబంధించిన ఫోటోస్. దీంట్లో ఏటూరు ఘాట్లో స్నానం చేస్తా ఉన్నట్టుగా ఫోటోలు. మరి ఈ మాదిరిగా పేపర్లలో వచ్చింది, ఈ మాదిరిగా ఫ్లెక్సీలు వేసినారు. ఫ్లెక్సీలు వేసి పుష్కర్ ఘాట్కు దారిది అన్నారు. పుష్కర్ ఘాట్ దగ్గర పులిహోర భోజనాలు ప్రతిరోజు పెడతా ఉన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, భోజనాలు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు పెట్టుకొని ఈ మాదిరిగా భోజనాలు పెడుతున్నారు, ఫ్లెక్సీలు పెట్టినారు. ఈనాడు దినపత్రికల్లోనే వచ్చిన ఫోటోలు చూశాను. అది ఈనాడు ఒకటే కాదు, మిగిలిన అన్ని పేపర్లలో కూడా ఇదే మాదిరిగానే ఏటూరు ఘాట్ దగ్గర ఈ మాదిరిగా జనాదులందరూ కూడా స్నానాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఫోటోలు వచ్చాయి. సో మీడియాలో కూడా వస్తా ఉంది. మరి ఇన్ని వస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చేతులు దులుపుకుంటుందని నేను అడుగుతా ఉన్నా. పైగా ఎంత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఉంది అనంటే, వెళ్లిన పిల్లోళ్ళు ఈత కొట్టడానికి, స్విమ్మింగ్ చేయడానికి వెళ్లారు అక్కడ అని చెప్పి అబద్దాలు చెప్పడం. నేను ఇంటికి వెళ్ళి అడిగితే ఆ తల్లి బాధపడుతూ, ఆ తల్లి నగేష్ తల్లి బాధపడుతూ చెప్పిన మాట, నా కొడుకు ఈత కొట్టేది రాదన్నా అని. నా కొడుకు ఈత కొట్టేది రాదన్నా అని చెప్పి ఆ తల్లి బాధపడుతూ చెప్తా ఉందనంటే దాని అర్థం ఏమిటి? నిజంగా నువ్వు విపరీతమైన హైప్ చేసినావు, విపరీతమైన పబ్లిసిటీలు ఇచ్చినావు, విపరీతంగా నువ్వు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కు కూడా ఇన్విటేషన్ ఇచ్చినావు. పుష్కర్ ఘాట్లో పుష్కరాలకు స్నానాలు చేయకపోతే ఎంతో మహా పాపం చేసిన వాళ్ళు అన్నట్టుగా పబ్లిసిటీ ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన పబ్లిసిటీ మేరకు ఆ పిల్లలకు పుణ్యం వస్తుందేమో, చేయకపోతే పాపం తగులుతుందేమో అని చెప్పి ఆ పిల్లలు నువ్వు పెట్టిన ఫ్లెక్సీలను చూసి, నువ్వు పెడతా ఉన్న భోజనాలు చూసి అక్కడ జరుగుతాంది ప్రోగ్రామ్ అని చెప్పి తెలిసి ఆ పిల్లలు అక్కడికి వెళ్లి స్నానం కోసం, పుష్కర్ ఘాట్లో పుణ్యం కోసం స్నానానికి వెళ్లారు. వెళితే ఏం జరిగింది? అక్కడ 10 అడుగులు ఇలా నడుచుకుంటూ వెళ్లారు. 10 అడుగులు నడుచుకుంటూ వెళ్లి 10 అడుగుల దాకా మోకాళ్ళ వరకు కూడా నీళ్లు లేవు. 10 అడుగులు దాటితేనే ఒకే ఒకసారి లోయ, గుంత. వెంటనే 10 అడుగులు నడుచుకుంటూ వెళ్లి వెంటనే గుంత అనేది అక్కడ ఉందన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? వెంటనే ఆ గుంతలోకి పిల్లలంతా కూడా అబ్జార్బ్ అయిపోయారు. ఆ గుంత ఎందుకు వచ్చింది? పూర్తిగా యథేచ్ఛగా దగ్గర ఉండి ఇసుకను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాకింత, నా కొడుక్కింత, ఎమ్మెల్యేలకింత, నాయకులకింత అని చెప్పి ఇసుక మాఫియా తయారు చేసిన నేపథ్యంలో ఇసుక మాఫియా పుణ్యాన
ఈ మాదిరిగా గోయి వచ్చింది. మరి ఇన్ని కారణాలు కనిపిస్తా ఉంటే, ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తా ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా రుజువు అవుతా ఉంటే, మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది పోయి బాధ్యతనే తీసుకోకుండా ఈతకు వచ్చినారు, స్విమ్మింగ్కి వచ్చినారు అని చెప్పి అబద్దాలు చెప్పడం, మోసం చేయడం ఆ తల్లులకు బాధ కలిగించదని అడుగుతా ఉన్నా. గోదావరి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు గత పుష్కరాలలో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ కోసం అని చెప్పి 29 మంది చనిపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాత్కారం వల్ల పిల్లలు చనిపోయారు. అక్కడ 29 మంది చనిపోయినప్పుడు ఏ రకంగా 20 లక్షల రూపాయలు గోదావరి ఘాట్లో ఇచ్చినారో, గోదావరి పుష్కరాలకు ఇచ్చినారో, ఇప్పుడు ఈ పిల్లలకు కూడా ఖచ్చితంగా అదే మాదిరిగా 20 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాల్సింది పోయి, నేను వస్తున్నాను అని చెప్పి ప్రోగ్రాం ఫైనలైజ్ అయిన తర్వాత జగన్ వస్తున్నాడు ఇవన్నీ మాట్లాడతాడు అని చెప్పి 3 లక్షల రూపాయలు ఇస్తారు. అది కూడా రియలైజ్ కాల చెక్ అమౌంట్ కూడా, అది కూడా పోస్ట్ డేటెడ్ చెక్, అంటే అప్పటికప్పుడు అనుకుని జగన్ రాకముందే చెయ్యాలి ఏదో అన్నట్టుగా చేశారు. అది కూడా ముస్ చేసినట్టు 3 లక్షల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. గోదావరి పుష్కరాల్లో ఏ మాదిరిగా అయితే పరిష్కారం, ఏ మాదిరిగా అయితే మీరు 20 లక్షల రూపాయలు మీరు ఏ మాదిరిగా అయితే కాంపెన్సేషన్ ఇచ్చినారో, అదే మాదిరిగా ఈ పుష్కరాల్లో చనిపోయిన ఈ పిల్లలకు కూడా ఇదే మాదిరిగా 20 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితులను ప్రభుత్వం ఇవ్వాలి. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పాపంలో పడతాడు, దేవుడు కూడా క్షమించిన పరిస్థితి లేకపోతాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దేవుడు క్షమించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఇప్పుడే దేవుడు చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలేసే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు. పుష్కరాల కోసం దాన్ని ఒక ఈవెంట్ కింద మార్చి, పబ్లిసిటీ కోసం, రాజకీయాల కోసం మోడీని పిలిచడం, ప్రెసిడెంట్ని పిలిచడము, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒకవైపు పుష్కరాలకు సంబంధించి తాను బాహాటంగా చేస్తా ఉన్న రాజకీయాలను, గుడులు గోపురాలను సైతం వదులుకోకుండా నిర్దాక్షిణ్యంగా దాన్ని బుల్డోజర్లను పెట్టి కొట్టించడం, ఏ పూజలు ఏ కార్యక్రమాలు జరగకోకుండా చేయకోకుండా వెంటనే గుళ్ళు గోపురాలను ఓవర్ నైట్ రాత్రికి రాత్రి బుల్డోజర్లతో పెట్టి కొట్టించేసేయడం అన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. చివరికి దేవుడు భూములను సైతం కరప్షన్ కోసం సదావర్తి భూములు, శివుని భూములు 82 ఎకరాలు 22 కోట్లకు 1000 కోట్ల భూములను పూర్తిగా తన బినామీలకు అమ్మడం కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ కరప్షన్ ను దేవుడు గట్టిగా మొటిక్కాయలేస్తాడు. ఈ కరప్షన్ దేవుణ్ణి వెటకారం చేస్తా ఉన్న తీరు, చివరకు పుష్కరాలలో పిల్లలను సైతం చంపేసిన తర్వాత కాంపెన్సేషన్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తానే ఉన్నాడు. ఇంకంతా దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మీద ఈ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో మీ అంతా కూడా గట్టిగా ఒత్తిడి తీసుకుని రావాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. అందరం కలిసికట్టుగా ఈ చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలబడదాం. ఈ చనిపోయిన కుటుంబాలకు మనం అంతా అండగా నిలబడితేనే ఆ 20 లక్షల రూపాయలన్నా వాళ్ళ కాంపెన్సేషన్ వస్తుంది. ఆ 20 లక్షల రూపాయలతో కనీసం వాళ్ళ జీవితాలన్నా బాగుపడే పరిస్థితి వస్తుంది. దీంట్లో మీ అందరి సహాయ సహకారాలు మీరు అందించవలసిందిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్న పీడిఎస్. ఇంతకు ముందే నేను చెప్పా, దేవుడు చంద్రబాబు నాయుడు గారు మోసాలను చూసి శశిపాలుడు 100 తప్పులు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 100 తప్పులు వెళ్ళిపోయే రోజులు వస్తాయి. అప్పుడు దేవుడు ముట్టికాయలేస్తాడు. మామూలుగా దేవుని సొమ్ము ముట్టుకోవాలంటే ఎవరైనా కూడా ఆలోచన చేస్తాడు, భయపడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దేవుని సొమ్మును భూములను అమ్మేస్తాడు,